నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఒక సామాన్య కార్యకర్త నుండి ఒక నాయకుడిగా ఎదగాలి అంటే అతనిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? అలాగే ప్రజల్లో తలలో నాలుకలా కలిసిపోవాలి అంటే ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇలాంటి విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు. లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఇప్పుడు ఆయనతో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఒక కంపెనీలో కానీ పొలిటికల్గా కానీ లేకపోతే ఎక్కడైనా సరే మనం లీడర్గా ఎదగాలి అంటే ఆ లీడర్కి ఉండాల్సినది విజన్. నేను ఎవరిని ఉద్ధరించడానికి ఇందులో ఉన్నా. చాలామంది మిస్ అయిపోతారు ఓవర్ ది పీరియడ్. స్టార్ట్ అవ్వడం మాత్రం లీడర్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఎందుకు వచ్చాను నేను ఇందులోకి అనేది వాళ్ళకే తెలియకుండా అయిపోతుంది. ఒక గొప్ప లీడర్ ఎప్పుడు దే విల్ హ్యావ్ ఎ విజన్. వీళ్ళు నేను ఉద్ధరించబడేవాళ్ళు, వీళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను, నా లక్ష్యం ఇది, నా పర్పస్ ఇది, నేను ఎందుకు చేస్తున్నాననే విజన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది లీడర్లు కాకపోవడానికి గల కారణం ఒక లక్ష్యము, ఒక విజన్, ఎలా వెళ్ళబోతున్నాం ఆ దారి అనేది తెలియని వాడు లీడర్ అవ్వలేడు. చాలామంది వాడితో వచ్చే టీమ్ ఆ దారి తెలియకనే ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఆగిపోతారు. ఒక లీడర్ ప్లాన్ చేయగలగడం, ఆ వ్యూహము పన్నగలగడం, దాన్ని అందరికీ చెప్పి చేయించగలగడం రావాలి. అది విజన్. ఓకే, సో నాకు ఏం జరగాలి, దాన్ని ఎలా సాధించుకోవాలి, నా టీం ఏంటి, వాటి నుంచి నేను ఎలా పికప్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి, ఇది లీడర్కి తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం సార్, చాలా మంది మధ్యలో డ్రాప్ అయిపోవడానికి ఒక రీజన్ ఉంటుంది. ఎవరి కోసమైతే వాళ్ళు అంతా కష్టపడతారో నిలబడతారో వాళ్ళే వీళ్ళకి వెన్నుపోటు పొడుస్తారు. అప్పుడు వీళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు, అప్పుడే డ్రాప్ అయిపోతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. నేను చెప్తాను దట్ ఎప్పుడు కూడా మనుషుల కోసం ఆర్ వాళ్ళ కోసం చేయడం స్టార్ట్ చేసాకంటే ఆ లక్ష్యము, ఆ పర్పస్ పెద్దది. ఓకే, అందులో బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు, బెనిఫిట్ అవుతుంటే బాధపడే బ్యాచ్ కూడా ఉంటారు. ఎప్పుడు 100% అందరూ సాటిస్ఫై కాలేరు. శ్రీరామచంద్రుడి సైతం శ్రీరాముడిని కూడా తిట్టుకున్నారు. అందరూ 100% అందరినీ సాటిస్ఫై చేయలేము. ఓకే, కొంతమంది ఎప్పుడు రిజెక్షన్ ఉంటారు. మనం ఎంత మంచి మాటలు చెప్పినా వీడియోలో కొంతమంది తిట్టేవాళ్ళు ఉంటారు. ఓకే, సో వాళ్ళని అందుకే క్లారిటీ ఆఫ్ దట్, నేను ఎందుకోసం పనిచేస్తున్నాను అనేది క్లారిటీ ఉంటే ఈ నలుగురు మాటలు అనేసరికి అయ్యో నేను చేయలేదా, వాళ్ళ కోసం చేశాను కదా, ఇది ఉండదు. ఆ పర్పస్ హయ్యర్ అండ్ బిగర్, దానికోసమే పనిచేయాలి. ఓకే, ఇది అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను వాళ్ళ కోసం పనిచేసా కదా, వాళ్ళని మెచ్చుకోవాలి కాదు. వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అది వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే నేను పనిచేస్తాను. అది లీడర్కు ఉండే క్వాలిటీ. నన్ను వీళ్ళు పొగడాలి, నేను నీకోసం చేశా కదా, నాకు విగ్రహం కట్టు వాడు లీడర్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రియలైజ్ అవుతారు. ఖచ్చితంగా బెనిఫిట్ వాళ్ళకి రాగానే తెలుస్తుంది. అంతవరకు మాత్రం ఒక లీడర్ లా ఉంటాడు. లీడర్కి లయన్ లాంటి క్వాలిటీ ఉండాలి, లేకపోతే ఈగిల్ లాగా అది ఉండాలి. ఇవన్నీ మనకి సినిమాలో చెప్పింది. నేను చెప్తా లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ. ఓకే, దట్ ఎవరిని కూడా మనకి వాడు వేరే వీడు వేరే అనే దానిలో కాకుండా కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లేవాడు ఖచ్చితంగా లీడర్ అవుతాడు. ముందుకు తీసుకెళ్ళడానికి భయముతో కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా, ఓకే, కొంత ఈగోతో వెళ్ళి నిర్ణయాలు తీసుకుని అలా ఎప్పుడు లీడర్ చేయడు. అహంకారానికి పోయి నేను ఇక్కడ వద్దన్నా చేస్తా, ఆర్ వాళ్ళు ఏమనుకుంటారో అని చెయ్యను, అలా ఉండదు. వెరీ డిసైసివ్గా ఏం చెయ్యాలో అది చేస్తాను. నాతో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు లేరు. వాళ్ళని బాధ పెట్టను, వాళ్ళని రా 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 అని అడుక్కోను. దట్ ఈస్ హౌ లీడర్స్ ఆర్ బోర్న్. వాళ్ళు చేస్తారు, వెనకాల అలా వస్తుంది జనాలు. ఇది ఒక ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ చెప్తా. ఎవరికైతే ఆరాస్ బాగుంటాయో లీడర్గా ఎదుగుతారు. వాళ్ళ ఆరా షుడ్ బి నైస్. ఆరా అంటే 5 కోశములుగా మన చుట్టూ ఒక వలయాలు ఉంటాయి. అవి ఎనర్జెటిక్గా, అవి స్ట్రాంగ్గా ఉంటే లీడర్గా ఎదుగుతారు, పాజిటివ్గా ఉంటారు. ఒకవేళ అవి లేకపోతే వాడు ఎంత ప్రయత్నించినా వాళ్ళ మాటలకు ఎవరు ఇవ్వరు, కేర్ ఇవ్వరు. ఇది నేను ఎంతో మందిని ట్రై చేసి చూశాను ఈ మాటలు. ఎవరైతే సత్యానికి దగ్గరగా ఉంటారో వాళ్ళ లీడర్స్గా తొందరగా ఎదుగుతారు. అవతల వాడు అర్థం చేసుకుంటాడా లేదా కాదు, వీళ్ళకి సత్యముగా ఉండి క్లారిటీ ఉండి నేను ఇందుకోసం పనిచేస్తున్నాను అని దానికి వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉంటే సక్సెస్ అయిపోతారు కదా సార్. నాకు ఇది చేయాలనుంది కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని మార్చి వీడి సత్యానికి వీళ్ళే అటాచ్డ్ లేరు.
చాలా సటిల్ పాయింట్, బట్ గుర్తించండి. నేను ఒకటి చెయ్యాలి అనుకుంటున్నాను, అది నా సత్యం, దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఓకే, ఒక దొంగంట నేను గర్భిణీ స్త్రీలని పిల్లల్ని హాని చేయను అని ఒక నియమం పెట్టుకున్నాడు. ఒకవేళ దొంగతనం ఛాన్స్ వచ్చినా నేను వాళ్ళ దగ్గర దొంగతనం చేయను. ఓకే, అది నియమం, అది నా ప్రిన్సిపల్, దట్ ఈస్ మై రూల్. దొంగ కూడా ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు. నిజంగా చాలా మంచి మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాడు అంటారు. సో పాయింట్ ఈస్, అది స్టోరీ విజన్గా ఆలోచిస్తా, నిజము కూడా నీకంటూ కొన్ని నియమనిష్టలు పెట్టుకుని, నీకంటూ పర్టికులర్ రూల్ పెట్టుకుని ఆ సత్యానికి కట్టుబడి ఉంటే ఓకే, ఖచ్చితంగా లైఫ్లో మనకు అందుకే బలి చక్రవర్తి, ఓకే, లేకపోతే ఇంకా అలాంటి రాక్షసులు కొంతమంది పేరు మోసిన వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు సత్యము వైపుకి వాళ్ళ మాట ఇచ్చాను నేను ఉంటాను, ఓకే, మాట ఇచ్చాను నేను, ఓకే, మాట మీద నిలబడతాను అన్నట్టుగా. గజాసురుడు అనే రాక్షసుడు మాట ఇచ్చాడు, సరే నీకు మాట ఇచ్చా కదా, గంగిరెద్దు దాడించడానికి వచ్చిన మాట మీద నిలబడగలగడం ఒక గొప్ప క్వాలిటీ. అది ఈ రోజుల్లో లీడర్స్కి ఉండాలి. రాక్షసులు అవ్వమని కాదు, ఆ మాట ఇస్తే మాట మీద నిలబడగలగడం అనేది ఒక గొప్ప క్వాలిటీ. ఓకే, నెక్స్ట్ చదరంగం ఆడడం రావాలి. ఈ గేమే కాదు, మనుషులతో మనుషుల బుర్రలతో ఆడడం రావాలి. షార్ప్ ఉండాలి. 3 రకాల మనుషులు కనిపిస్తారు. ఎవరైనా లీడర్ అవుతుంటే 3 రకాల బుర్రలు కనిపిస్తాయి. మనుషులు కాదు, బుర్రలు. 3 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. మైండ్ గేమ్ ఆడేవాళ్ళు. ఆ మైండ్ని గుర్తించగలిగితే ఓకే గెలుస్తారు. ఏంటా మైండ్స్? మైల్డ్ మైండ్, చైల్డ్ మైండ్, వైల్డ్ మైండ్ అని 3 రకాల మైండ్స్ ఉంటాయి. మైల్డ్ వీళ్ళు మంచోళ్ళు, అమాయకులు, వీళ్ళు హాని తలబెట్టరు ఎవరికి, అలాంటి వాళ్ళు నీతో ఉంటారు. ఓకే, వాళ్ళని కాపాడుకోవాలి. మైల్డ్ మైండ్స్ వీళ్ళు హాని చేయరు, కానీ వీళ్ళకు ఉండే బాధ ఏంటంటే తొందరగా హర్ట్ అయిపోతారు. తొందరగా నన్ను ఇలా చేసావా, నన్ను మోసం చేసావా, నమ్మించాను, నేను నమ్మాను, నా కోసం సెన్సిటివ్ పీపుల్, మైల్డ్ మైండ్. ఓకే, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈజీ టు డీల్. చైల్డ్ మైండ్ ఉంటారు, వీళ్ళు చైల్డిష్, చిన్న పిల్లల్లా ఆలోచిస్తారు. అది నాకు దక్కలేదంటే నేను ఎంతకైనా కింద పడి ఏడుస్తా అనే టైప్లో ఉంటారు. పొలిటికల్గా కూడా లేకపోతే లీడర్గా ఎదగాలన్నా కూడా ఈ చైల్డ్ మైండ్ పీపుల్తో జాగ్రత్త. వాళ్ళు ఉండి ఉండి మన సీక్రెట్లు చెప్పేస్తారు. అలాంటి వాళ్ళు చైల్డిష్ మైండ్ రా వీడు అన్న వాళ్ళ దగ్గర కొంచెం తక్కువనే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు రిస్క్, వాళ్ళకి ఏం దాగవు, ఏ రోజు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. చైల్డ్ మైండ్. తర్వాత వైల్డ్ మైండ్ ఉంటారు, వీళ్ళు డేంజరస్ పీపుల్, కానీ వాళ్ళు మనల్ని నమ్మారంటే మన కోసం నిలబడిపోతారు. ఒక లీడర్కి అలా మన కోసం నిలబడే వాళ్ళు ఉండాలి. ఓకే, అండ్ గుంపుగా ఉండేది మైల్డ్ మైండ్స్ జనరల్లీ. ఆ గుంపు ఉండాలి, అప్పుడే లీడర్గా ఎదుగుతాం. చైల్డ్ మైండ్తో జాగ్రత్తగా ఉండాలి. వాడికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఎలా ఆడించాలో తెలియాలి. ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్తే. బట్ ఈ 3 క్రైటీరియా అబ్జర్వ్ చేసుకుంటే ఒక లీడర్కి చాలా విషయం, ఓకే వీడు ఈ కేటగిరీ ఆఫ్ మైండా, వీడిని ఇలా డీల్ చేయాలి అని తెలుస్తుంది. అలా మైండ్ రీడింగ్ ఆఫ్ పీపుల్ రావాలి. ఫర్ ఎ గుడ్ లీడర్ తెలిసిపోతుంది, ఓకే ఇది 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 అన్నీ మనం అనుకుంటే అయిపోవు, ఆచరిస్తూ ఉంటే అవుతాయి. ఓకే, సో ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ట్రబుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడం, దాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఎలా మార్చాలి అని చూడడం. అండ్ ఇలాంటి మైండ్ సెట్స్లో ఉన్న వాళ్ళని కొద్దిగా అటు ఇటు, జనరల్గా వస్తే గొడవలు వచ్చేవి చైల్డ్ మైండ్కి వైల్డ్ మైండ్కి గొడవలు వస్తాయి. వాడు చిన్నపిల్లలాగా ప్రవర్తించి వాళ్ళు తప్పులు చేయడం. ఈ వైల్డ్ మైండ్ గాడికి, నీ టీంలోనే వైల్డ్ మైండ్ ఉంటారు, చైల్డ్ మైండ్ ఉంటారు, అందరు ఉంటారు. వీళ్ళకి గొడవలు వస్తుంటే కానీ మేనేజ్ చేయడం రావాలి. ఇలా డెవలప్ చేసుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్. ఇంకొక స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీ చెప్తాను. ఎక్కడ ధైర్యంగా ఉండాలి, ఎక్కడ నేను నిర్ణయం అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. ఎక్కడైతే సాఫ్ట్గా మారిపోయి వాళ్ళ కోసమే మేము చేస్తున్నాం అనే సాఫ్ట్గా అయిపోయే చోట కూడా ఉండాలి. ఆ 2 క్వాలిటీస్ కలిస్తే మంచి లీడర్ అవుతారు. ఎక్కడ సాఫ్ట్ అవ్వాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, 2 తెలిసి ఉండాలి. అప్పుడే రియల్ లీడర్స్ పుడతారు. రియల్ లీడర్స్కి మంచి జ్ఞానము, పుస్తక జ్ఞానం ఉన్నవాళ్ళు గుడ్ లీడర్స్ అవుతారంటారు. రీడర్స్ ఆర్ లీడర్స్. ఎంత చదివితే అంత గొప్ప లీడర్లు అవుతారు. సో కీప్ ఆన్ కలెక్టింగ్ నాలెడ్జ్.
ఇప్పుడు చదవడానికి పుస్తకమే అవసరం లేదు, ఫోన్లో ఉన్నాయి, నెట్లు ఉన్నాయి, ఎక్కడో చోట ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉండాలి. వింటే కాదు, ఓకే, చదువుతూ ఉండాలి. సో చదివిన వాళ్ళు చాలా గొప్ప నాయకులు అవుతారు, లీడర్స్గా ఎదుగుతారు. ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి కాబట్టి. అంటే ఎలాంటి స్టోరీస్ చదవాలంటారు? స్టోరీస్ అన్ని రకాల పుస్తకాలు నేను చెప్తున్నా కదా, ఇదే అని కాదు, ఫిక్షన్ లేకపోతే నాన్ ఫిక్షన్, సైంటిఫిక్ బుక్స్, ముందు అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. చాలా విషయాల మీద అవగాహన ఉండాలి. ఓకే, అవి డేట్లు టైంలు గుర్తుండకపోయినా సరే అవగాహన ఉండాలి. ఓ ఇలా ఆలోచిస్తారా, ఓ మెసపోటేమియాలో ఇలా ఉండేదా, ఓ మనకు అన్ని విషయాలు అవగాహన ఉన్నవాడు గొప్ప లీడర్ అవుతాడు. లేకపోతే చాలా యూనో ఎవరు ఎలాగైనా మనం తిప్పేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని గుడ్ లీడర్ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ లిటరేచర్ నాలెడ్జ్, సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అబ్సల్యూట్లీ స్ట్రాంగ్గా. సో ఒక గుడ్ లీడర్ అవ్వాలి అంటే నిజంగా కూడా మనతో పాటు చాలా మందిని కలిపి తీసుకెళ్ళడం రావాలి, అన్ని రకాల బుర్రలు ఉంటాయి, మేనేజ్ చేయడం రావాలి, అన్నిటికీ హర్ట్ అయిపోయి ప్రధానికి ఫీల్ అయిపోయి ఉండకూడదు. చాలా విషయాల్ని ఇక్కడ బరువు తగ్గించుకుని మైండ్లో లక్ష్యం వైపుకి ముందుకు వెళ్తూ ఉండాలి. అలాంటి వాళ్ళు లీడర్స్ అవుతారు. డెవలప్ ఎ బిగ్గర్ పర్పస్. అలా డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, లీడర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మణిపూర చక్రాన్ని, అంటే మన నాభి స్థానంలో ఉండే మణిపూర చక్ర యాక్టివేటెడ్గా ఉంటే వాళ్ళు గుడ్ లీడర్స్ అవుతారు అంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రమ్ అనే పదంతో మణిపూర చక్రాన్ని వైబ్రేట్ చేయాలి. డైలీ 10-15 minutes రమ్ రమ్ అని మా సౌండ్ని ప్రొలాంగ్ చేస్తూ, ఓకే, రమ్ అని ప్రొలాంగ్ చేస్తూ మా సౌండ్తో నాభి స్థానంలో ఫోకస్ చేస్తుంటే గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అంటారు. ట్రై చేసుకోండి ఎప్పుడైనా వీలు కుదిరితే. అలా చేయాలి అనుకుంటే చేసి చూడండి. ఒక మంచి లీడర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్.